బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్. ఏపీలో ఎన్డీఏ ఎమ్మెల్యేలు మంగళవారం ఉదయం సమావేశం కానున్నారు. కూటమి నేతగా చంద్రబాబును ఎన్నుకోనున్నారు. ఆ తర్వాత రాజ్భవన్ కు వెళ్లి గవర్నర్ కు లేఖ ఇవ్వనున్నారు. ఆయన ఆహ్వానం మేరకు బుధవారం ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ రోజు సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల వెళ్లనున్నారు చంద్రబాబు నాయుడు. ఏపీలో ఎన్డీఏ ఎమ్మెల్యేలు మంగళవారం ఉదయం సమావేశం కానున్నారు. కూటమి నేతగా చంద్రబాబును ఎన్నుకోనున్నారు. ఆ తరువాత రాజ్భవన్ కు వెళ్లి గవర్నర్ కు లేఖ ఇవ్వనున్నారు. ఆయన ఆహ్వానం మేరకు బుధవారం ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ రోజు సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల వెళ్లనున్నారు చంద్రబాబు నాయుడు. కూటమి నేతగా చంద్రబాబును ఎమ్మెల్యేలు ఎన్నుకున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన ఓవరాల్ డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ లైవ్ లో ఫోన్ లైన్ లో అందిస్తారు. మల్లికార్జున్, చెప్పండి. అయితే చంద్రబాబు తిరుమలకు కూడా వెళ్లనున్నారు. అలాగే గవర్నర్ ఆహ్వానం మేరకు బుధవారం ప్రమాణ స్వీకారం కూడా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి మల్లికార్జున్? ప్రధానంగా చూసుకుంటే కూడా నిన్న జూన్ 4వ తారీఖున కూడా 164 మంది ఎమ్మెల్యేలతో కూడా ఎన్డీఏ గెలుపొందడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా ఎన్డీఏకి సంబంధించిన మిగతా పార్టీలు అంటే మొత్తం 3 పార్టీలు కూడా సమావేశం నిర్వహించుకోబోతా ఉన్నాయి. 12వ తారీఖు చంద్రబాబు నాయుడు కూడా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలని ముహూర్తం కూడా ఫిక్స్ అవడం జరిగింది. ఈ నేపథ్యంలో రేపు ఎన్డీఏకి సంబంధించిన 3 పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలందరూ సమావేశం కాబోతా ఉన్నారు. ఎన్డీఏకి సంబంధించిన లీడర్ ని ఎన్నుకోబోతా ఉన్నారు. లీడర్ ని ఎన్నుకున్న తర్వాత చంద్రబాబుగా లీడర్ ని ఎన్నుకున్న తర్వాత గవర్నర్ దగ్గరికి వెళ్ళబోతా ఉన్నారు. ప్రభుత్వానికి సంబంధించి ఆయన ఎన్డీఏ తరఫున కూడా లెటర్ ఇవ్వకపోతా ఉన్నాడు. ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నట్టుగా లెటర్లు ఇవ్వబోతా ఉన్నారు. లెటర్లు ఇచ్చిన తర్వాత గవర్నర్ ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానం చేయబోతున్నారు. ఆహ్వానం చేసిన వెంటనే 12వ తారీఖున ముఖ్యమంత్రిగా కూడా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు. ఆహ్వానం అయిపోయిన వెంటనే గవర్నర్ ఆహ్వానం అయిపోయిన వెంటనే రేపు సాయంత్రం తిరుమల వెంకటేశ్వర స్వామిని కూడా దర్శించుకోబోతా ఉన్నారు. ప్రతిసారి కూడా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే ప్రతిసారి కూడా చంద్రబాబు నాయుడు స్వామివారిని దర్శించుకోవడం ఆనవాయితీగా ఉంటుంది. దంపతులు ఇద్దరు వెళ్లి అక్కడ ఆశీర్వాదం తీసుకున్న తర్వాత అక్కడి నుంచి నేరుగా కూడా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఏదైతే ఏర్పాట్లు చేస్తా ఉన్న స్థలం గన్నవరంలో ఏదైతే ఉందో అక్కడికి చేరుకోబోతా ఉన్నారో అక్కడికి చేరుకున్న తర్వాత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం అయితే చేయబోతా ఉన్నారు. ప్రస్తుతం థ్యాంక్ యూ మల్లికార్జున్.